అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. నా ప్లానే వేరు సార్. చూడండి సార్. హాయ్ గాయ్స్, అల్లు శిరీష్ బడ్డీ సినిమా చూస్తాను భయ్య. రివ్యూ లేట్ అయింది ఎందుకంటే నిన్న బాంబేలో యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్కి వెళ్ళేసి ఈరోజే వచ్చా. 10 years నుంచి యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ అవుతుంది భయ్య ఎవ్రీ ఇయర్, కానీ ఇది నేను ఫస్ట్ టైం వెళ్ళడం. ఒక చిన్న బ్లాగ్ పెడతాను నా సెకండ్ ఛానల్ నవీన్ నాయక్ బీలో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చినప్పుడు చూడండి. అంటే ఎగ్జాక్ట్లీ ఆ యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్లో ఏం జరుగుతుంది, ఎవరెవరు పర్ఫామ్ చేశారు అండ్ నాకు ఏమి ఇచ్చారు అనేది ఆ వీడియోలో చెప్పబోతున్నా. సరే, ఆ విషయం పక్కన పెడితే ఈరోజు అప్రాక్సిమేట్లీ 6 to 7 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయని ఒక మీమ్ చూశాను భయ్య. అన్ని మూవీస్ చూస్తాను మెల్లమెల్లగా, బట్ బడ్డీ మూవీ చూశాను. ఎందుకు అంటే దాంట్లో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ చాలా ఇష్టం నాకు. అండ్ అల్లు శిరీష్ ప్రీవియస్ మూవీ నచ్చింది నాకు. ఊర్వశివో రాక్షసివో అను ఇమాన్యుల్ ఉంటుంది, డీసెంట్ లవ్ స్టోరీ అనిపించింది నాకు. ఊర్వశివో రాక్షసివో ఒక తమిళ్ రీమేక్ భయ్య. బడ్డీ సినిమా కూడా తమిళ్ రీమేక్. ఆర్యాది టెడ్డీ అని ఒక సినిమా ఉంది, ఆ సినిమా రీమేక్. నేనైతే చూడలేదు, బట్ నా పక్కన మన సబ్స్క్రైబర్ కూర్చున్నాడు, ఆయన చెప్పాడు ఆ సినిమాకి ఈ సినిమాకి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుందంట. సో ఆ సినిమా ఒరిజినల్ స్క్రిప్ట్ రైటర్ ఈ సినిమాని చూస్తే ఇలా రియాక్ట్ అవుతాడు. అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. నా ప్లానే వేరు సార్. చూడండి సార్. సరే, ఫస్ట్లీ పాజిటివ్స్ మాట్లాడుకుందాం ఈ సినిమా గురించి. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి ఈ సినిమాలో టైటిల్స్ దగ్గర వచ్చే యానిమేషన్ చాలా బాగుంది భయ్య. చాలా ఫేమస్ హిట్ అయిన సినిమాల రిఫరెన్సెస్ ఉంటాయి ఆ టైటిల్ యానిమేషన్లో. వాళ్ళు కన్నుల సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. అండ్ ఈ సినిమా ఒక టెడ్డీ బేర్ చుట్టూ తిరుగుతుంటుంది. హీరోకి ఆ టెడ్డీ బేర్కి కనెక్షన్ ఏంటి, విలన్ అసలు ఎందుకు ఎంటర్ అవుతాడు వీళ్ళ లైఫ్లో అనేది సినిమా. సో ఆ టెడ్డీ బేర్ క్యూట్గా అనిపించింది. అండ్ ఇంకో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఈ సినిమా టికెట్ ప్రైస్ భయ్య. మల్టీప్లెక్స్లో అయితే 120 రూపీస్ ఎంతో ఉంది, అండ్ సింగిల్ స్క్రీన్స్లో అండర్ 100 ఉంది. నెగటివ్స్ ఏంటంటే వెరీ అన్కన్విన్సింగ్ ఐడియా. అసలు ఆ టెడ్డీ బేర్ కాన్సెప్ట్ చాలా అన్కన్విన్సింగ్ ఉంది. అండ్ యానిమేటెడ్ టెడ్డీ బేర్, లైవ్ టెడ్డీ బేర్ మాట్లాడుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది, అస్సలు కన్విన్సింగ్ ఉండదు. అండ్ అసలు ఎంగేజ్ కూడా చేయదు భయ్య ఆ సినిమా. అసలు హై మూమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి, 0 అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్సెస్ కూడా ఓకే ఉన్నాయి. మీకు తెలుసు నాకు రీమేక్స్ అనే కాన్సెప్ట్ నచ్చదు అని, బట్ రీమేక్ చేసినా సరిగ్గా చేయాలి కదా, అది కూడా సరిగ్గా చేయలేదు. అలీ గారు కూడా ఉంటారు భయ్య ఈ సినిమాలో, కానీ చాలా అవుట్డేటెడ్ ఉంటుంది ఆయన కామెడీ, అస్సలు పండలేదు కామెడీ. ఇంకా ముఖేష్ ఋషి గారు ఉంటారు ఈ సినిమాలో. చాలా సినిమాల్లో విలన్ లాగా చూసుంటారు ఆయన్ని. సో ఆయన ఏదో కామెడీగా కూల్గా చూపిద్దామని ట్రై చేశారు కానీ సెట్ అవ్వలేదు. కొంచెం ఎమోషనల్ ఫిల్మ్ ఇది, కానీ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల అస్సలు ఎమోషన్కి కనెక్ట్ అవ్వం. సో ఇంత చెప్పాక ఫైనలీ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.35 టమాటోస్ భయ్య. చూడండి సినిమా, మీకు నచ్చొచ్చేమో, నాకైతే నచ్చలేదు. శిరీష్ గారు ఈ సినిమాలో కొంచెం యాక్షన్ ట్రై చేశారు, ఫైట్స్ అవన్నీ ఉంటాయి, నాకైతే నచ్చలేదు. నేనైతే బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్తాను అంతే. హోప్ఫుల్లీ కమ్స్ అప్ విత్ అ గుడ్ ఫిల్మ్ ఇన్ ద ఫ్యూచర్. ఒకవేళ మీరు ఈ సినిమా చూసింటే మీరేంటంటే మేడం ఇస్తారో కామెంట్ చేయండి. పుచ్చుక్ పుచ్చుక్.